హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే లంచ్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా లంచ్లోకి నేను పుదీనా రైస్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది కదా, వేడి వేడి రైస్లో రైతా వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. ఇంక ఈ పుదీనా రైస్లో నేను కొన్ని వెజిటేబుల్స్ కూడా వేస్ట్ చేస్తున్నాను. ఇంక ఈ పుదీనా రైస్ నేను ఎలా చేస్తాను అనేది వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఈ పుదీనా రైస్ నేను ఎలా చేస్తాననేది చూసేయండి. పుదీనా రైస్ చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని గరం మసాలాలు వేసుకోవాలండి. సాజీరా, చెక్క, లవంగం, ఇలాచి, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత పుదీనా వేసుకోవాలి. తర్వాత అయితే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అయితే చాలా వేసుకున్నానండి నేను. మీకు కావాలంటే కొద్దిగా వేసుకోండి. నాకు ఇవైతే ఎక్కువ కారం ఉండవు కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాను. ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టించుకునేయాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఈ పుదీనా రైసు నేను కుక్కర్లో చేస్తున్నానండి. మీరు నార్మల్గా బాండీలో కూడా చేసుకోవచ్చు. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసి చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కదా, పుదీనా రైస్ చాలా బాగుంటుంది. మీకు నెయ్యి వద్దు అనుకుంటే ఆయిల్ వేసి కూడా చేసుకోవచ్చు. నెయ్యి హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, 2 బిర్యానీ ఆకులు వేసుకుంటున్నానండి. ఇవి వేసుకున్న తర్వాత ఆనియన్స్ లైట్గా వేయించుకోవాలండి. ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత నేను బఠానీ వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా క్యారెట్ వేసుకుంటున్నాను. తర్వాత ఆలు, తర్వాత కొద్దిగా మిల్ మేకర్స్ వేసుకుంటున్నాను. ఇవి వేడి వాటర్లో వేసి తీసి పెట్టుకున్నానండి. ఇవి కూడా వేసుకునేస్తున్నాను. వెజిటేబుల్స్ వేసుకున్నాక కొద్దిగా రాళ్ళుప్పు వేసి ఈ వెజిటేబుల్స్ని ఆయిల్లోనే 2 నిమిషాలు బాగా వేయించుకోవాలండి. వెజిటేబుల్స్ అన్నీ 2 నిమిషాలు అయితే వేయించుకునేసానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మీకు అడుగు అంటుతూ ఉంటే కొద్దిగా వాటర్ వేసుకొని వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకునేసిన తర్వాత టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ టమాటా అంతా మెత్తగా ఉడికిపోయే వరకు వేయించుకోవాలి. టమాటా మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టించుకున్న పుదీనా వేసుకునేయాలి. పుదీనా పేస్ట్ అయితే వేసుకునేస్తున్నానండి. ఈ పుదీనా పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలండి. పుదీనా పేస్ట్ బాగా వేగి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు వాటర్ వేసుకోవాలి. నేను 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. మనం ఏ గ్లాస్తో రైస్ గొలుచుకుంటామో అదే గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. 2 గ్లాస్ రైస్కి నేను 3 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఎసురు బాగా తెల్లనివ్వాలి. చూడండి, ఎసురు బాగా తెలుతుంది. ఇప్పుడు రైస్ వేసుకునేయాలి. రైస్ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపి సాల్ట్ రుచి చూసుకోండి. సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకోండి. మీకు రైస్ పుల్లగా ఉండాలంటే నిమ్మరసం వేసుకోండి. నిమ్మరసం వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయండి. నేను ఇంట్లో ఉన్న జీలకర్ర మసూర రైస్తోనే చేస్తున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇలా కలుపుకునేసిన తర్వాత మూత పెట్టి విజిల్స్ పెట్టుకునేయాలండి. 1 విజిల్ పూర్తిగా వచ్చిన తర్వాత 2వ విజిల్ వస్తూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేయాలి. 2 విజిల్స్ అయితే పెట్టుకున్నానండి. 2 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసినాను. ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీస్తున్నాను. ఇదో చూడండి, చాలా బాగా అయింది రైసు. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చూడండి, రైస్ బాగా అయింది. నేను ఇంట్లో ఉన్న జీలకర్ర మసూర రైస్తోనే చేశాను. చాలా బాగా అయిందండి రైసు. రైతాతో తింటే చాలా బాగుంటుంది. చూడండి, పుదీనా రైస్ అయితే చాలా బాగా కుదిరిందండి. ఇంక ఈ పుదీనా రైస్లోకి నేను రైతా చేశాను. రైతాతో తింటే చాలా బాగుంటుందండి ఈ పుదీనా రైసు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి. చూసారు కదా పుదీనా రైసు నేను ఎలా చేశాను అనేది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ మోర్ వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజింగ్గా ఉంటుందండి.
ఇంకా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో ది నేమ్ మై వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.